ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యంబదిగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మలో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ దేవుని వాక్య సంబంధమైన జీవంలో కొనసాగాలనేదే దేవుని సేవకులుగా మా ప్రార్థన మరియు మా కోరిక. ప్రస్తుత దినాల్లో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోక సంబంధమైన అనుభవాలు ఎన్నో ప్రజలను ప్రభావితం చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. కొంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నాం అనుకుంటూనే దేవుని వాక్య ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినువారంగా, చదువు వారంగా మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడే ఆ వాక్య సంబంధమైన ఉద్యమంలో మనం కొనసాగుతాం. క్రైస్ట్ టిప్ సెంటర్ సంఘాలన్నీ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాయి. అనేక మంది దేవుని ప్రజలు మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని పట్టుదలగా ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కడవరి దినాల్లో క్రైస్ట్ టిప్ సెంటర్ పరిచర్యను దేవుడు ఒక బలమైన ఉద్యోగంగా అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందిస్తున్నారు. అందును బట్టి మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 10 and verse 6. యెహోవా, నిన్ను పోలిన వాడెవడనూ లేడు. నీవు మహాత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. దేవుని యొక్క గుణలక్షణము, ఆయన యొక్క ఔన్నత్యము ఇక్కడ కీర్తించబడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే ఆయన మన జీవితాల్లో ఏం చేస్తాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర మనం సహాయం కోసం వెళ్ళాము అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో వారు గొప్పవారని అర్థం కదా. అందును బట్టే వారి సహాయాన్ని మనం కోరుకుంటాం. దేవుడు అన్ని విషయాల్లో గొప్పవాడు, అన్ని విషయాల్లో ఆయన మహాత్యం గలవాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో మనుషులు తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని గురించిన వివరాలు కూడా రాయబడ్డాయి. ప్రపంచంలో చాలామంది నిజ దేవుణ్ణి ఆరాధించక, నిజ దేవుణ్ణి కీర్తించక తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తున్నారు. ఇది ఒక దేశానికో ప్రాంతానికో పరిమితమైన పరిస్థితి కాదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతూనే ఉంది. ఆనాడు ఇర్మియా గారు నివసించిన కాలంలో కూడా చుట్టుపక్కల వారు అనేక మంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలని పిలువబడిన వారు కూడా దేవుని మహత్యాన్ని గుర్తించకుండా ఆయా సందర్భాల్లో ఆ ఆచారాలను, ఆ వ్యవహారాలను వారు కూడా పుణికి పుచ్చుకుని వారు కూడా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దైవజనుని ద్వారా హెచ్చరింపబడ్డారు దేవుని ప్రజలు. మీరు అన్యజనుల ఆచారములో అభ్యసింపకుడి. చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. ఈ రోజుల్లో ఎన్నో చోట్ల తర్జన భర్జనలు, అన్యజనుల ఆచారాలు ఆచరించచ్చా వద్దా అన్న దాని మీద ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేస్తున్నారు. కానీ బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, దేవునికి విరోధమైన పనులు కానీ, ఆయనకి ఇష్టం కాని పనులు కానీ అది ఏ రూపంలోనైనా ఏ స్థాయిలోనైనా చేయడానికి మనం అనుమతింపబడలేదు. మీరు అన్యజనుల ఆచారాల్లో అభ్యసించొద్దు. ఎందుకంటే అవి దేవునికి మహిమను తీసుకురావట్లేదు, అవి దేవుణ్ణి హీనపరుస్తున్నాయి, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నాయి. నిజమైన దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మార్గమును నియమించినప్పుడు ఆ మార్గంలో పయనించడమే మానవుని యొక్క లక్ష్యం. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి, నాకు తోచినట్టుగా నేను ఉంటాను, దేవుడు ఎలాగా ఆయన తన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడులే, నా ఇష్టానుసారాన్ని బ్రతికేస్తాను అంటే క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. దేవుడు అందుకోసం మనం పిలవలేదు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రభువా, నిన్ను పోలిన వారు ఎవరున్నారు? హూ ఈజ్ లైక్ యూ లార్డ్? దెర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్. నీలాంటి వారు ఎవరు లేరు ప్రభువా. ఎప్పుడైనా గుర్తించావా దేవుని యొక్క అనుభవాన్ని, ఆయన ఉన్నతమైన లక్షణాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఆయన లాంటి వారు లేరు. ఆయన మహనీయుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువులో గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పూజ్యులలో నీ వంటి వారు ఎవరు ప్రభువా? మహనీయుడు ప్రభు అని లేఖనాలు రాయబడిన రీతిగా ఆయన యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా విలక్షణమైంది, విశిష్టమైంది. ఒక జీవితానికి పరమార్థం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క విలక్షణమైన అనుభవాలను గుర్తించినప్పుడే. ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడని గుర్తించాలి కదా. అపోస్తలుడైన పౌలు కూడా ఒకనాడు ఈ సత్యాన్ని గుర్తించాడు. ఒకప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి, క్రీస్తు మార్గాన్ని అపహసించిన వ్యక్తి, ఆ మార్గంలో ఉన్న వారందరినీ కూడా హింసించాలని యెరూషలేము పెద్దల దగ్గర అధికారం పొందిన అపోస్తలుడైన పౌలు ఒకానొక సమయానికి ఒప్పుకున్న సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు పవిత్రుడు,
నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అనే సత్యాన్ని దైవజనుడైన పౌలు ఒప్పుకున్నాడు. అది జీవిత పరమార్థం. నీ వంటి వారు లేరు ప్రభువా, నిన్ను పోలిన వారు లేరు. దెర్ ఈజ్ నన్ లైక్ యు గాడ్. దేవుని ఆరాధించే అంశాల్లో ఇది కూడా ఒకటి. ప్రభువా, నీ వంటి వారు లేరయ్యా. హన్న దేవుని ఒక అద్భుతం పొందుకున్న తర్వాత షిలోహు మందిరానికి వచ్చి దేవుని స్తుతించింది, ఆయన ఆరాధించింది. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ప్రభువా, పరిశుద్ధతలో నీ వంటి వారు లేరు అని స్తుతించింది ప్రభువుని. షిలోహులో దేవుని ఆలయము ఉన్నప్పుడు, లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు. హన్నా యొక్క కొరత మనకు తెలుసు. ఆమెకు బిడ్డలు లేరు. బిడ్డలు లేని కొరత ఒకటైతే, ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, మరింత భారాన్ని ఆమె మీద పెట్టాయి. ఆ సందర్భంలో దేవుని మందిరానికి వచ్చి తన హృదయాన్ని ఒలికించేసింది. తన హృదయాన్ని క్రొమ్మరించుకుని దేవుని దగ్గర. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నీ హృదయ స్థితిని అర్థం చేసుకున్నవాడు. ఈరోజు నా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవట్లేదని వెస్లీ గారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నా మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ని లేదా ఆ ఎమోషన్స్ని ఏ ఒక్కరు అర్థం చేసుకోలేకపోతారనే బాధ నీలో ఉందా? రా దేవుని దగ్గరికి రా, ఆయనతో చెప్పుకో. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడు. ఆయన నీతో ఉన్నారని గుర్తించు, ఆయన నీలో ఉన్నారని గుర్తించు. నీ ప్రార్థన దేవుని దగ్గర యథార్థంగా ఉండగలిగితే ఆయన నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఒకరు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే హన్నా ప్రార్థన అంగీకరించబడిందో, ఆమె దేవుని నుండి దీవెన పొందుకుందో, ప్రభువును స్తుతించింది, నీ వంటి వారు లేరు ప్రభు అని. కెన్ యూ రికగ్నైజ్ దాట్ దేర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్? ఎందుకు ఆయన లాంటి వారు మరొక లేరంటే, నువ్వు మహాత్యము గలవాడు. మహాత్యము అని తెలుగులో రాయబడిన ఆ పదం ఇంగ్లీష్లో గ్రేట్ అని, హిబ్రూలోకి వచ్చేసరికి గాదోల్ అనే పదం వాడారు. గాదోల్ అనగా వెరీ గ్రేట్, మహాగణుడు, ఆయన మహోన్నతుడు, లేదా మహా అనే మాట అక్కడ వాడబడింది, గ్రేట్ అనే పదం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ అన్నాడు, మహాప్రేమ అన్నాడు. దేవుడు గొప్పవాడు కనుకనే ఆయనకి సంబంధించినవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. అంత మాత్రం కాకుండా ఆయన నామము గొప్పది. ఎందుకు దేవుని నామం గొప్పది ఏంటంటే ఆయన శౌర్యమును బట్టి. ఇక్కడ మరొక లక్షణాన్ని భక్తుడు ఉటంకిస్తున్నాడు, అదేంటంటే దేవుడు శౌర్యము గలవాడు. ఇంగ్లీష్లో మైట్ అనే పదం ఉపయోగించబడింది, హిబ్రూలో గెబూరా అనే పదం వాడారు. గెబూరా అనగా ఫోర్స్, మ్యాజెస్టీ అని ఈ అర్థాలు ఉంటాయి. ఫోర్స్ అనగా చూడండి, కొన్నిసార్లు నీళ్లు చాలా ఉధృతంగా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని బ్రిడ్జిలు, ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి ఆ ఉధృతికి కదా. ఫోర్స్ అనే పదం మనకు తెలుసు. దేవుడట శౌర్యము గలవాడు, ఆయన బలము కలిగిన దేవుడు. ఆయన ఎందుకు ఆయన బలం అంటే, బలహీనులకు ఊతం ఇవ్వడానికి, బలహీనులు బలపరచడానికి దేవుడు బలవంతుడు. ఆయన యేసు ప్రభు గురించిన ప్రవచనం కూడా యెషయా 9:6లో బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ ప్రవచించబడింది. యేసు ప్రభు దేవుడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా యెషయా 9:6 యేసు ప్రభువుని గురించిన ప్రవచనమే కదా. అందులో ఏమనుంది? బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వల్ల బలపరిచేవాడు. ఈరోజు బలహీనంగా ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? అధైర్యంతో ఉన్నావా? నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళు, గడ్డు సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? నీ దేవుడు బలవంతుడు. ఆయన తన శౌర్యమును బట్టి తన నామమును హెచ్చుగా లేదా ఘనముగా ఆయన చేశాడు. ఈరోజు బలవంతుడైన దేవుడు, శౌర్యము కలిగినవాడు, మహాత్యము కలిగినవాడు, ఆయన పోలిన వారు ఎవరు లేరనే ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఈ రోజంతట్లో గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇర్మియా 10:6లో నీ గుణలక్షణాలు, నీ గొప్పతనం మరొక్కసారి మా ముందుంచినందుకు నీకు స్తోత్రాలు. నువ్వు శౌర్యము కలిగిన దేవుడు ప్రభువా, బలము కలిగిన దేవుడు గనుక, గొప్ప దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో ఆయా దేశాల నుంచి, ఆ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరిని నీ ఆత్మశక్తి చేత బలపరచండి. నన్ను బలపరచు అనే సమస్తము చేయగలని పౌలు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచడం ద్వారా వారు అన్ని విషయాల్లో ముందుకు కొనసాగునట్లుగా, ఎక్సెల్ అవునట్లుగా మీరే సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యాలుతున్నారో స్వస్థత ఇవ్వండి ప్రభువా. లేవనైతే నేను ఆ మహిమార్థం వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యంత శక్తిగల నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి,
సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.